Hi, hello students. How are you? Welcome to White Magnet Physics channel. ఓకే సో ఈరోజు సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫిగర్స్లోనే ఇంకొక కొత్త టాపిక్ చూద్దాం, రైట్? ఓకేనా? అదేంద్ర అంటే రౌండ్ ఆఫ్ అని ఎప్పుడైనా విన్నారు మీరు? ఓకేనా? రౌండ్ ఫిగర్ అంటూ ఉంటాం. ఎప్పుడు వింటారు? ఇన్ కేసు ఎవరన్నా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు ఒక 95 రూపీస్ ఇచ్చారనుకోండి, మీకు రౌండ్ ఫిగర్గా ఒక 100 ఇచ్చేరా అంటారా? అంటే ఆ 95ని రౌండ్ ఫిగర్ చేస్తే ఏమవుతుంది? లేదా 100, లేదా ఒక 45 రూపీస్ని రౌండ్ ఫిగర్గా ఒక 150 రూపీస్ ఇచ్చేయరా అంటూ ఉంటాం కదా. అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేస్తున్నాము? అక్యురేట్ చేసుకుంటున్నాం. మనకి నియరెస్ట్గా అంటే మనకి దగ్గరలో ఉన్న అక్యురేట్ వాల్యూకి దాన్ని ఏం చేస్తున్నాము? రౌండ్ చేస్తున్నాం. ఓకేనా? దాన్ని రౌండ్ ఫిగర్ అంటూ ఉన్నాం. అంటే అక్యురేట్ని పెంచుకుంటూ ఉన్నాం. అలా మనం ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ అనేది దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకొని ఒక అక్యురేట్ వాల్యూని తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదో ఒక వాల్యూని మెజర్ చేసావు, అది నీకు ఇలా వచ్చింది 14.5763 అని ఇలా వస్తూ ఉంది. ఓకేనా? ఇది వాల్యూ. బట్ దీన్ని ఇంత లెంతీగా రాసే బదులు దీన్ని అక్యురేట్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? మనము కొన్ని డిజిట్స్ని ఏం చేయాలి? ఒమిట్ చేసేసేయాలి. ఒమిట్ చేసుకొని ఒక్క వాల్యూ తగ్గట్టు అక్యురేట్ని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? మనకి ఇది కాస్త ఈజీగా ఆ వాల్యూని మనం ఏం చేస్తాము? గెయిన్ చేయొచ్చు. అండర్స్టాండ్? దాన్ని ఏమంటామంటే రౌండ్ ఫిగర్ అంటూ ఉంటాం. అంటే రౌండింగ్ ఆఫ్ ద అన్సర్టైన్ డిజిట్స్. అన్సర్టైన్ డిజిట్స్ అంటే నిన్న చెప్పుకున్నాం. అన్సర్టైన్ డిజిట్స్ అంటే ఏంటి? నాట్ రిలయబుల్ డిజిట్స్ అన్నమాట. అంటే మనము ఎగ్జాక్ట్గా కాకుండా ఒక ఊహగా, ఒక థింకింగ్గా ఒక డిజిట్స్ అంటే నువ్వు స్కేల్లో మెజర్ చేసావు అనుకో, 14.5 అనేది నీకు అక్యురేట్ అవ్వచ్చు. రిమైనింగ్ ఈ 3 అన్ని ఏమవుతుంది? అన్సర్టైన్, నాట్ రిలయబుల్ డిజిట్స్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు వీటిని రిమూవ్ చేసేసుకున్నాం అనుకో, ఈ 14.5 అనేది అక్యురేట్ అవుతుంది కదా. ఓకేనా? 14.5 అనేది అక్యురేట్ అవుతూ ఉంటుంది. అలా మనం ఏం చేయాలి? మనకు వచ్చిన ఈ రిజల్ట్ని రౌండ్ ఫిగర్ చేసుకొని ఒక అక్యురేట్ని తెచ్చుకోవాలి. అది ఎలా తెచ్చుకోవాలి? ఏదో డైరెక్ట్గా ఇలా రాసేసుకున్నాము, ఈ 3 డిజిట్స్ వద్దులే 14.5 ఉంటే చాలు అని మనం అనుకునేస్తే సరిపోదు. దానికంటూ మళ్ళా ఏమున్నాయి? కొన్ని రూల్స్ అనేసి ఉన్నాయి. అవి ఎలాగో చూడండి. ఫస్ట్ రౌండింగ్ ఆఫ్ ద సర్టెన్ డిజిట్, అన్సర్టెన్ డిజిట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? రౌండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఒమిట్టింగ్ అంటే తీసేయాలి, ఉండే డిజిట్స్ ని ఒమిట్ చేయాలి. ఒమిట్టింగ్ ద నాన్ సిగ్నిఫికెంట్ అన్నా, అన్సర్టైన్ డిజిట్స్ అన్నా, ఓకేనా, నాట్ రిలయబుల్ డిజిట్స్ అన్నా ఒకటే. అండర్స్టాండ్? నాట్ సిగ్నిఫికెంట్ అంటే ఇప్పుడు 1, 4, 5 అనేది ఇవి సిగ్నిఫికెంట్, ఇవి సిగ్నిఫికెంట్ గా కావు అన్నమాట. అవి ఊహగా పెట్టుకున్నాం. సో నాన్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అండ్ రిటైనింగ్ ఓన్లీ ద డిజైర్డ్ నెంబర్స్. ఓకేనా? మనకి ఎంత వరకు అవసరమో డిజైర్డ్ వాల్యూస్, మనకి అక్యురేట్ గా చెప్పగలిగే వాల్యూస్ మాత్రమే మనం ఏం చేస్తున్నాము? రిటైన్ చేస్తా ఉన్నాము. సో డిజైర్డ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఇన్కార్పొరేటింగ్ ద రిక్వైర్డ్ మోడిఫికేషన్. మనం ఆ నెంబర్ని మోడిఫై చేసుకొని మనకి డిజైర్డ్ వాల్యూస్ వచ్చే విధంగా మోడిఫై చేసుకుంటూ నాన్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ని ఒమిట్ చేసేసుకునేదాన్నే ఏమంటున్నాము? రౌండింగ్ ఆఫ్ అన్సర్టైన్ డిజిట్స్ అంటూ ఉంటాము. ఓకేనా? ద ప్రాసెస్ ఆఫ్ ఒమిటింగ్ ద నాన్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అండ్ రిటైనింగ్ ఓన్లీ ద డిజైర్డ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఇన్కార్పొరేటింగ్ ద రిక్వైర్డ్ మోడిఫికేషన్స్. దాన్ని మోడిఫై చేసుకొని మనకి డిజైర్డ్ వాల్యూస్ తీసుకునేదే రౌండింగ్ ఆఫ్ ద అన్సర్టైన్ డిజిట్స్ అంటూ ఉంటాం. ఓకేనా? దాంతో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడు, డ్రాప్డ్ నెంబర్ అంటే ఏంటి? మనం ఒమిట్ చేసుకోవాల్సిన నెంబర్. ఓకేనా? ఒమిట్ చేసుకోవాల్సిన నెంబర్. డ్రాప్డ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 5 రిటైన్స్ ద అంటే ప్రీవియస్ నెంబర్ ఏమవ్వాలి? అలాగే ఉండిపోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో పాటు వెళ్తే మీకు ఇంకా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14.5
3 to 4 అనుకున్నాం. 3 to 4 అండర్స్టాండ్. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఒక 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కొరకు రాసుకోవాలి అనుకున్నాం. ఓకేనా? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఇది ఇప్పుడు 1 2 3 4 ఇక్కడ వరకు మనకి ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవసరం అవుతుంది. ఏవి ఇక్కడ వరకు ఇవి అవసరం. ఓకే, we need this value up to 4 significant figures. సో ఇప్పుడు మనకి అవసరం లేని ఫిగర్ ఏది? 4 అనేది కాదు. అంటే దాన్ని ఏం చేయాలి? ఒమిట్ చేయాలి. దాన్ని డ్రాప్డ్ నెంబర్ అంటూ ఉన్నాము. ఓకేనా? డ్రాప్డ్ నెంబర్. సో కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్లో నేను ఒక 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు దాన్ని మాడిఫై చేసుకోవాలి. కాబట్టి 1 2 3 4 ఇవన్నీ సిగ్నిఫికెంట్. ఇక్కడ నాకు అవసరం లేని నాట్ రిలయబుల్ వాల్యూ ఏది? ఇక్కడ ఇది 4. దీన్ని ఏం చేయాలి? నేను ఒమిట్ చేయాలి. ఒమిట్ చేయాలంటే తీసేయకూడదు డైరెక్ట్గా. అక్కడ రూల్ చెప్తున్నారు చూడండి. డ్రాప్డ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 5. డ్రాప్డ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 5 అయితే ఆ డ్రాప్డ్ నెంబర్ కన్నా ముందుండే నెంబరు అలాగే ఉండాలి. రిమైన్స్ సేమ్. అంటే ఇప్పుడు ఈ 4 అనేది 5 కన్నా తక్కువే కాబట్టి 2ని ఏ మాత్రము మార్చకుండా అలాగే వదిలేయాలి. కాబట్టి దీనికి రౌండింగ్ ఆఫ్ నెంబర్ ఎలా రాస్తాము? 14.32గా రాస్తాం. ఓకే, 14.32. లేదా ఇదే ఇలా ఉంది అనుకోండి, 14.325 అనేది ఉంది, లేదా 14.327 అనేది ఉంది అనుకోండి. ఓకే, 14 ఇప్పుడు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు నేను దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతవరకు? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు అంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు 1 2 3 4 ఇక్కడ వరకు నాకు రిక్వైర్డ్. ఇక్కడ అవసరం లేనిది ఏది? 7 అనేది డ్రాప్డ్ నెంబర్. ఈ డ్రాప్డ్ నెంబరు 5 కన్నా ఎక్కువైతే, గ్రేటర్ దాన్ 5 అయితే అప్పుడు దానికి ముందున్న నెంబర్కి 1ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 7లో ఉండే ఒక నెంబర్ని దీనికి యాడ్ చేసి దీన్ని రిమూవ్ చేసేయాలి. ఎట్లా రాస్తాము? 14.33గా రాస్తాం. ఓకేనా? సరిపోయిందా? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చాయా? అండర్స్టాండ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే రౌండ్ ఫిగర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇన్ కేస్ డ్రాప్డ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 5 ఉంటే, ఓకేనా, డ్రాప్డ్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 5 ఉన్నా కానీ మనం ఏం చేస్తాము? ఇదే ప్రాసెస్ వాడతాము. అంటే దానికి ముందున్న నెంబర్కి 1ని యాడ్ చేసుకుంటాం. 1ని యాడ్ చేసుకొని ఆ నెంబర్ని ఒమిట్ చేసేసుకుంటే we will get the significant numbers. రౌండింగ్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటాం. కాకపోతే ఈ ఎగ్జాక్ట్గా 5 అనేది ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 14.325 అనేది ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 ఉంది కదా డ్రాప్డ్ నెంబరు, అప్పుడు దీంతో నుంచి 1 దీనికి యాడ్ చేసేసుకుంటే 14.33నే వస్తుంది కరెక్ట్ అక్కడ. కానీ కాకపోతే ఇంకొక రూల్ గానే ఉంది, ఈ 2 అంటే ప్రీవియస్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయ్యింది అనుకో, దాన్ని ఏ మాత్రం మార్చకుండా ఇలాగే రాసేస్తాం 14.32 అనేసి. ప్రీవియస్ నెంబర్ అంటే డ్రాప్డ్ నెంబర్కి ముందున్న నెంబరు, ఓకేనా. సో ప్రెసిషన్ ఈ ముందున్న నెంబరు ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అయితే సో దాన్ని ఏ విధంగా మోడిఫై చేయకుండా అలాగే రాసేస్తాం. ఇన్ కేస్ దానికన్నా ముందున్న నెంబర్ 14.335 అనుకోండి, 5 కన్నా ముందున్న నెంబరు ఆడ్ నెంబర్ అయితే 1ని యాడ్ చేసుకోవాలి. 14.34ని యాడ్ చేసుకొని మనం ఇలా రాసుకుంటూ ఉంటాము. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? రౌండింగ్ ఆఫ్ అంటే రౌండ్ ఫిగర్స్ చేసుకోవాలి. రౌండ్ ఫిగర్స్ చేసుకోవాలంటే మనకి ఏవైతే అవసరం లేని నెంబర్స్ ఉంటాయో వాటిని ఓమిట్ చెయ్యాలి. అవసరం లేని నెంబర్స్ అనేవి లెస్ దాన్ 5 ఉందా, ఆ లెస్ దాన్ 5 ఉంటే దానికి ముందున్న నెంబర్ని అలాగే రాసేయాలి. లేదా మనకి అవసరం లేని నెంబర్ 5 కన్నా ఎక్కువ ఉందా, దానికన్నా ముందుండే నెంబర్కి 1 యాడ్ చేసి ఆ నెంబర్ని తీసేయాలి. నెక్స్ట్ అంటే రిమూవ్ చేసేయాలి. లేదా డ్రాప్డ్ నెంబర్ ఎగ్జాక్ట్గా 5 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 1 దానికి ముందున్న నెంబర్కి 1 యాడ్ చేసి ఇలాగైనా రాసుకోవాలి. లేదా ఈ రెండింటినన్నా యాడ్ చేయాల్సి ఉంటుంది, ఈవెన్ ఆడ్ అనేసి.
దీన్నే ఈ రెండు వాడే టైంలో దాన్ని ఏమంటారంటే రౌండెడ్ హాఫ్ అంటాం. రౌండెడ్ హాఫ్ టు ఈవెన్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి, అది ఈవెన్ ఉంటే అలాగే వదిలేయాలి, ఆడ్ ఉంటే +1 యాడ్ చేసుకోవాలి. అంటే ఈ కండిషన్ తీసుకున్నప్పుడు మనం దీన్ని వాడాల్సి ఉంటుంది. లేదా జనరల్గానే రాసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా 5 ఉంటే దానికి ముందున్న నెంబర్కి ఒకటి యాడ్ చేసి ఇంతకు ముందు ది అంటే ఈ రూల్ ప్రకారం దీనిగానే వాడేస్తాం జనరల్గా అయితే. దీని ప్రకారం తీసుకున్నాం రౌండెడ్ హాఫ్ టు ఈవెన్ అనేసి, అప్పుడు ఎగ్జాక్ట్గా 5 బిఫోర్గా ఉండే నెంబరు, ఓకే, బిఫోర్గా ఉండే నెంబరు ఆడ్ ఈవెన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ అయితే అలాగే వదిలేయాలి, ఆడ్ అయితే ఒకటిని యాడ్ చేయాల్సి ఉంటుంది.